చాలా చక్కగా చెప్పారు గురువుగారు. థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే ఇప్పుడు అంటే అందరికీ తెలిసిన అనుమానమే. కాకపోతే ఇప్పటికి కూడా ఇది నిజమా? అబద్ధమా? అనే ఒక అనుమానంలో బతుకుతున్న ఈ సమాజము వాస్తవంగా చెప్పాలంటే, అంటే ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా వాళ్ళు విధవరాలుగా మారుతున్నారు. ఆ వైధవ్యం వచ్చిన వాళ్ళని దూరంగా పెడుతున్నారు. వీళ్ళకి సంబంధించి ఒక ధర్మ సందేహం అడగాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ వితంతువులు నిజంగా పెళ్ళిళ్ళకి కానీ, పేరంటాలకు కానీ అంటే శుభకార్యాలకు వాళ్ళు పాల్గొనకూడదా? ఒకవేళ మరి వాళ్ళు ఒక 2 వస్తువులు వాడకూడదు అంటారు. అంటే ఏంటి ఆ 2 వస్తువులు వాళ్ళు వాడకూడంది? వాళ్ళు ఎందుకు శుభకార్యాలలో పాల్గొనకూడదు? ఖచ్చితంగా మీరు అడిగిన దాంట్లో ఒక మతలబు ఉంది. హ్మ్. ఒక ఆన్సర్ క్వెషన్ ఉంది. ఇక్కడ నిజంగా. మీరు అడిగిన దాంట్లో క్లారిటీ ఉన్నది. ఇప్పుడు వితంతువులు అంటే అవును. మీనింగ్ ఏందంటే, ఇప్పుడు పెళ్లి కాకముందు కన్య పిల్లలంటారు. అవును. ఈ కన్య పిల్లల తర్వాత ఆడవాళ్ళలో ఉన్నటువంటి ప్రత్యేకతలు కొన్ని ఉంటాయి. హ్మ్. మగవారిది అనేది మనం మాట్లాడుకుందాం. హ్మ్. ఆడవారిలో ప్రత్యేకత ఏందంటే, ఆడవారి ప్రతి ఒక్కరిలోనూ ఒక అమ్మవారిని కొలవాలి. హ్మ్. ఒక అమ్మవారితో సమానం కూడా. అవును. ఇది మా పూర్వీకులు కాదు. ప్రతి ఒక్క పూర్వీకులు చెప్తారు. అవును. వీరు వినకపోతే వీరి కర్మ అది. అవును. అందులోనూ కొన్ని వేదాల్లో కూడా ప్రత్యేకించి ఆడవారి కోసం కొన్ని ఉన్నాయి. హ్మ్. అందులో గౌరీ పురాణంలో అయితే ఆడవారి గురించే దాదాపుగా 62 పేజీలు ఉంటాయి. హ్మ్. గౌరీ పురాణం మొత్తం 206 పేజీలు. హ్మ్. అందులో 56, 59 పేజీ 62 పేజీలు హ్మ్. ఆడవారి గురించి మాత్రమే ఉంటుంది. ఆడవారికి ప్రత్యేకత గురించి మాత్రమే ఉంటుంది. దాంట్లో 4 పేజీలు గాజుల గురించి మాత్రమే ఉంటుంది. హ్మ్. బొట్టు గురించి మాత్రమే ఉంటుంది. ఇలాగా ఆడవారికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా కూడా గౌరీ పురాణంలో ప్రత్యేకించి లిఖించబడి ఉన్నది. హ్మ్. అదేంటి గురుగారు ఇదంతా మానవులు రాసిందే కదా అనుకోవచ్చు. అవును. కానీ మానవులు రాసిందే అయినప్పటికీ కూడా హ్మ్. కొన్ని రకాల వేదాల్లో నుంచి తీసినటువంటివే రాసి లిఖించడం అనేది జరుగుతుంది. హ్మ్. అవన్నీ కూడా మనకి సనాతన ధర్మంలో కూడా పాటించేటువంటి విధి విధానాలు ఉన్నాయి. హ్మ్. రానున్నటువంటి కాలంలో ఏమైందంటే మతాలు మార్పిడి అనేది జరిగింది. హ్మ్. కులాల మార్పిడి అనేది జరిగింది. అప్పుడులో ఏమయ్యేదంటే జనాభా తక్కువ కాబట్టి ఒకటే సిద్ధాంతం సనాతన ధర్మం మీద వెళ్ళిపోయింది. ఎవరికి అవును. నచ్చినటువంటి స్వామివారిని ఎవరికి నచ్చినటువంటి విధానంలో పూజించుకునేవారు. అవును. రానున్నటువంటి కాలంలో హ్మ్. ఎవరికి వాళ్ళే దేవుళ్ళైపోయారు. అవును. నేనే దేవుణ్ణి నా ఇంటికి, హ్మ్. ప్రజలకి నేనే దేవుణ్ణి అన్నట్టుగా నిజమే. అయిపోయినారు. అయితే దీని తర్వాత ఏమైందంటే వారి వారి సిద్ధాంతాలు ఏర్పరచుకున్నారు. నేను హ్మ్. గొప్పవాలంటే నేను ఒక సిద్ధాంతం పెట్టుకుంటా. నాకు ఒక ఆఫీస్ ఉండిద్ది. అవును. నా ఆఫీస్‌కి ఒక పర్సన్ రావాలంటే నేను ఒక సిద్ధాంతం పెట్టుకుంటా. హ్మ్. మీదొక ఆఫీస్ ఉంటది. మీరు ఒక సిద్ధాంతాన్ని పెట్టుకుంటారు. హ్మ్. అదే విధంగా దేవుడు అనే అతను ఏ సిద్ధాంతం లేదు. ఎలాగైనా దేవుని దగ్గరికెళ్లి మనస్ఫూర్తిగా కొలుచుకోవచ్చు. కానీ అలా కాకుండా హ్మ్. వీరు పెట్టుకున్నటువంటి సిద్ధాంతం ఒకటి ఉండిద్ది. కొన్ని ఏరియాలో టికెట్ అని, కొన్ని ఏరియాలో క్యూ లైన్ అని, అవును. కొన్ని ఏరియాలో ముందుగానే బుక్ చేసుకోవడం అని, అవును. కొన్ని ఏరియాలో ఆన్‌లైన్‌లో కూడా దర్శనాలని ఇలా అవును. వారి వారు సృష్టించుకునేది మానవులే. అవును. కాబట్టి ఇక్కడ మీరు అడిగినటువంటి క్వెషన్ అంటే వితంతువులు అనే దానికి ఇవన్నీ మూలం. అసలు మేజర్‌గా ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే ఇవన్నీ కూడా మనము చెప్తే గాని హ్మ్. అర్థమవుద్ది ఇక్కడ. హ్మ్. అయితే మనం ఫైనల్‌గా వచ్చేటప్పటికి ఏమైందంటే ఇక్కడ కొన్ని మతస్థులు ఉన్నారు. ఇక్కడ మీరు చెప్పండి ఇప్పుడు. హ్మ్. కొన్ని మతస్థులు మీరు అడిగినటువంటి వాటిని ధరించరు. హ్మ్. ఇప్పుడు వాళ్ళని మనం హిందూ ధర్మ ప్రకారంగా వాళ్ళని మనం ఎలా పిలవాలి? హ్మ్. అసలు మనం వాళ్ళని ఎలా గుర్తించాలి అనే విధంగా కూడా లేదు ఇక్కడ. అవును. కొన్ని మతస్థులు ఇక్కడ మనకి హిందూ ధర్మంలో అయితే మీరు చెప్పినటువన్నీ కూడా ఉంటాయి. కొన్ని హ్మ్. సందర్భాల్లో తీస్తే మళ్ళీ పెట్టుకోరు. అది మనం మాట్లాడదాం. కానీ ఈ రోజుల్లో కొంతమంది స్త్రీలు అసలు ఏమవుతుందో కూడా తెలీదు. హ్మ్. వాళ్ళకి మీరు చెప్పినటువంటి వస్తువులు అసలు ఉండవు. అది దేనికి ధరించాలి, హ్మ్. దేనికి ధరించకూడదో మన హిందూ ధర్మంలో ఉన్నది. హ్మ్. కానీ కొన్ని మతస్థులు అయితే అసలు ధరించరు కదా! హ్మ్. వాటి పరిస్థితి ఏంటి? అదే. ఎదుటి వాళ్ళు ఎలా గమనించుకోవాలి అసలు? హ్మ్. గమనించే పరిస్థితి కూడా లేదు ఈ రోజుల్లో. లేదు. లేదు. హ్మ్. ఇప్పుడు వాటి గురించి ఏం చేద్దాం? వాళ్ళని పుణ్య కాలానికి రమ్మనాలా? వాళ్ళని ఏదైనా శుభకార్యాలకు రమ్మనాలా? హ్మ్. వద్దనాలా? హ్మ్. వాళ్ళని అసలు వెలేయాలా? అసలు మానవ జాతేనా? లేకపోతే వాళ్ళేంటి అంటే ఏలియన్సా? వాళ్ళు చాలా చాలా సార్లు కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు హ్మ్. మనం చెప్పినట్టుగా ఇప్పుడు హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారం మన దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ దాంట్లో లేవు అనంటే కూడా వాళ్ళు ఏమంటుర్రంటే, అదసలు మేము లెక్కలోకే తీసుకోము. ఇంతకుముందు ఎలాగైతే ఉన్నారో అలాగే మేము నడిపించుకుంటాము. మేము ఈ విభేదాలు అసలు మేము పెట్టుకోము. ఇదంతా మానవులు సృష్టించుకుంది అని అంటున్నారు. ఒక స్కూల్ ఉంటుంది. హ్మ్. గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్‌లో ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. మీకు అవును. ఐడియా ఉందా? అవును. డ్రెస్ కోడ్ ఉంటుంది. అలానే ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి. హ్మ్. వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళు ఒక డ్రెస్ కోడ్ క్రియేట్ చేస్తారు. అవును. ఆ తర్వాత ఆ ఏరియాలో ఆ స్కూల్స్ అనేది డెవలప్ అయిపోతాయి. హ్మ్. ఇప్పుడు ఆ ఏరియాలో మనం ఉన్నాం అనుకోండి. ఒక పిల్లవాడు ఇలా వెళ్తూ ఉంటారు. ఆ డ్రెస్ చూసేసి మీరు స్కూల్ పేరు చెప్తారు. అవును. అలానా? అవునా కాదా?
మనము ఒక డ్రెస్ కోడ్ చూసి ఒక స్కూల్ పేరు ఎలా అయితే చెప్తామో అదే విధంగా వీళ్ళు మత గంధాలు కాదు, మతస్థులు ఏం చేస్తారంటే వారు ఒక డ్రెస్ కోడ్ని ఏర్పాటు చేస్తారు, ఒక విధి విధానాన్ని ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు కాషాయం వేసుకుంటేనే హిందూ, తల్పాగా పెట్టుకుంటేనే ముస్లిం, సిలువ వేసుకుంటేనే క్రిస్టియన్, ఇలాగ వాళ్ళు ఒక మోడలింగ్కి ఏర్పడతారు. ఎందుకంటే వాళ్ళు పబ్లిసిటీ కోసం, ఇది తెలియటం కోసం. ఇది మనం మార్చుకుని తప్పితే దేవుడు మార్చింది, గ్రంథాలు మార్చినవి కాదు. ముఖ్యంగా ఇది మనం ఒక పాయింట్. ఇకపోతే ఇక మీరు అడిగినటువంటి క్వశ్చన్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక క్లారిటీకి వచ్చేసాం. ఇప్పుడు మనం చెప్పాల్సిందంటే హిందూ ధర్మ ప్రకారంగా 2 వస్తువులు పెట్టుకోరు. అలానే హిందూ ధర్మ ప్రకారంగా బొట్టు గాని, తాలిబొట్టు గాని, గాజులు గాని, మెట్టెలు గాని ఇలా కొన్ని ఉంటాయి. అది పెళ్లి అయినటువంటి స్త్రీలకి. పెళ్లి కానటువంటి వారికి తాలిబొట్టు ఉండదు, మెట్టెలు ఉండవు. తరువాత ఇవన్నీ ఉంటాయి. పెళ్లి అయిన తర్వాత వాళ్ళకి ఏర్పడేది ఏంటంటే నల్ల పూసలు, తాలిబొట్టు, అలానే కాలికి మెట్టెలు, పాపిటి బొట్టు, ఇవనేది వారికి ఆ పెళ్లి అయిన తర్వాత ఏర్పడతాయి. అందులోనూ ఏదైనా కాల శాస్తు ఏమైనా జరిగి ఉంటే, ఆ భర్త గనక కాలం చేసి ఉంటే, ఎక్కడికైనా విదేశాలకు వెళ్తే ఏం కాదు, కాలం చేసి ఉండడం ద్వారా వారికి కొన్ని రకాల సిద్ధాంతాల ప్రకారం హిందూ ధర్మ ప్రకారం వారు చేసేది ఏంటంటే, సనాతన ధర్మం కాదు ఇది, హిందూ ధర్మం మాత్రమే. ఈ హిందూ ధర్మ ప్రకారంగా వారికి ఏంటంటే కొన్ని రకాలుగా క్రియలు చేసి గాజులు, మెట్టెలు, పూసలు, పాపిడి బట్టు తీసేస్తారు. అది 5వ తనానికి చిహ్నం. దాని తర్వాత వారికి కొన్ని రకాల డ్రెస్ కోడ్ ఇస్తారు, వైట్. వారి సిద్ధాంత ప్రకారంగా వేరే సాదా చీరలు అయితే కట్టుకోవాలి. ఈ రోజుల్లో ప్రాశంగా ఉంటుంది కాబట్టి ఆ సిద్ధాంతాలు ఎవరు పాటించేటువంటి విధానం లేదు. అప్పట్లో 2వ పెళ్లి విధానం కూడా లేదు. ఈ రోజులు ఏంటంటే ఉండలేరు, ఉమ్మడి కుటుంబాలు లేవు, తోడు కావాలి అనే విధంలో వీరికి వీరే కొన్ని రకాల రాజ్యాంగాన్ని సృష్టించేసి 2వ పెళ్లి విధానం అనేది తీసుకొచ్చి చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా భర్త ఉంటే 5వ తనం కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకోవడం ద్వారా అవన్నీ కూడా మళ్ళీ వీరికి సహకరిస్తాయి, అంటే మళ్ళీ కూడా వీరు ధరించుకోవచ్చు. అయితే ఇప్పుడు భర్త లేకుండా వీరు శుభకార్యానికి వెళ్ళకూడదు అని ఎందుకంటారంటే, శుభకార్యానికి వెళ్ళొచ్చు, అదేం తప్పు లేదు, శుభకార్యం చేసుకోవచ్చు, అదేం పాపం కాదు. కాకపోతే వారి యొక్క మూఢనమ్మకం ఏంటి అంటే, శుభకార్యానికి ఎవరైనా పనికి వస్తారు. వారి మూఢనమ్మకం ఏంటంటే, పెళ్లి అయిన తర్వాత భర్తని కోల్పోయిన తర్వాత మళ్ళీ ఆ జీవితం వీరికి కూడా అలా ఉంటుందేమో అనే ఒక విషయంలో, ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు నోటితో తినడం ద్వారా మనం తినడానికి ఆలోచిస్తాం, హెచ్ఐవి వచ్చిన వాళ్ళకి వాళ్ళు తింటే మనం తినడానికి ఆలోచిస్తాం. అలానే ఇది ఒక రోగంలాగా, ఇది ఒక జబ్బులాగా వారికి అంటితే మళ్ళీ ఆమె నుంచి మా పాపకి బొట్టు పెట్టడం ద్వారా ఈ పాపకు కూడా ఏమైనా అవుతుందేమో అనే ఒక మూఢనమ్మకం మాత్రమే. అదే ఇదంతా కూడా మరి ప్రజలు కల్పించుకున్న ఊహలే కదా, ఊహాగానాలే గాని ఏ శాస్త్రాలు ఏ ధర్మాలు మాత్రము సృష్టించినే కాదు. ఏ శాస్త్రం కూడా లేదు. వారు పెళ్లికి పనికిరారు, శుభకార్యాలకు పనికిరారు అనేది ఏ శాస్త్రం లేదు. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి పనికొచ్చే వాళ్ళు శుభకార్యాలు పనికిరారా? దేవుడే సృష్టించినటువంటి శుభకార్యం అంటారు కదా, దేవుడు రాస్తేనే కదా నీకు కార్యం అవుతుంది. మరి అలాంటప్పుడు దేవుడే కదా సృష్టిస్తాడు, మరి ఎక్కడ కాదు, ఇది మనుషులు సృష్టించుకుందే కదా ఈ అనుమానం అనేది. ఇవన్నీ కూడా అందుకే చెప్పాను మీకు, ఏ మతస్థులైతే కొన్ని మూడలుగా చేస్తున్నారో ఇవి కూడా సృష్టించి పడినవే. అవన్నీ కేవలం ఏంటంటే వారి నమ్మకం మాత్రమే. ఇంట్లో ఒక 90 సంవత్సరాలు ముసలావిడ పెద్దావిడ ఉన్నారు, భర్తను కోల్పోయి ఉన్నారు. ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేస్తారా లేదా పిల్లలు? ఎందుకు చేస్తారు? మరి 30 సంవత్సరాల క్రితం భర్త కోల్పోయిన వ్యక్తి మరొక 50 సంవత్సరాల తర్వాత ఆవిడ దేవత అవుతుందా? అదే ఇప్పుడు నమ్ముతున్నారు, అంత మూఢనమ్మకాన్ని నమ్ముతున్నారు. అదే అమ్మాయి వయసులో ఉన్నప్పుడు భర్త చనిపోతే ఆ అమ్మాయిని అటు పక్క కూడా రానివ్వట్లేదు. ఇవన్నీ కూడా మనం సృష్టించినటువంటి. ఇంకొక అనుమానం కూడా ఉంది గురువు గారు ఇందులో, ఏంటి అంటే కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే పెళ్ళైన తర్వాత పాపిటిన బొట్టు, కాళ్ళ మెట్టెలు, మెల్లో మంగళసూత్రము, పుస్తెలు, అలాగే నల్ల పూసలు అనేటివే కలుగుతాయి భర్త అయిన తర్వాత. అంటే పెళ్ళైన తర్వాత భర్త వచ్చిన తర్వాత పుణ్యస్త్రీ అనిపించుకోవడానికి అది ఓకే. కానీ పెళ్లి కాకముందు ఇవి మాత్రమే ఉండయి. నుదుటిన బొట్టు ఉంటది, చేతులకు గాజులు ఉంటాయి, తల్లో పువ్వులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మరి అప్పుడు అవన్నీ ఉన్నప్పుడు భర్త చనిపోగానే ఇవి కూడా ఎందుకు తీసేస్తారు? కరెక్ట్గా అడిగారు మీరు. ఈ క్వశ్చన్ ఏంటంటే ఇది సనాతన ధర్మంలో లేదు. మీరు అడిగిన క్వశ్చన్ మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఏదైతే ఉన్నారో ఏ గ్రంథంలో కూడా భర్త ఉంటేనే ఉంచుకోవాలి, భర్త పోతేనే తీసేయాలని లేదు. ఇది కూడా వీళ్ళు సృష్టించుకున్నవి. అది కూడా చెప్తా మీకు. ఒక స్త్రీ అనేది ఒక మగ వ్యక్తికి మాత్రమే సొంతం. అది కూడా సృష్టించిందే, ఒకప్పుడు కాదు, అది కూడా మన సృష్టించిందే. అయితే
ఒకటి ఏంటంటే ఒక ఆడవారికి, ఒక స్త్రీకి పెళ్లి అయింది ఇంకెవరు ఆవిడ్ని చూడకూడదు అని ఇవి గుర్తుగా పెట్టేటువంటి ఇవన్నమాట. మనం జైల్లోకి వేస్తే ఒక సంఖ్యలు వేస్తారు. ఇప్పుడు అదే గురువు గారు సమాజం నుంచి వెలివేసినట్టేగా. ఇప్పుడు కొన్ని దేశాల్లో మీరు ఇంకా అనుకుంటున్నారు, కొన్ని దేశాల్లో పచ్చబొడి పొడుస్తారు. మీకు ఐడియా ఉందో లేదో, కొన్ని కొలంబో దేశాల్లో పచ్చబొడి పొడుస్తారు పెళ్ళైన తర్వాత. నుదిటిన ఈవిడికి పెళ్ళయింది, మరొకరు కన్నెత్తి చూసారా, మర్డర్ అంటే వాళ్ళని శిక్షిస్తారు. అంటే అది ఎంతవరకు కరెక్ట్? ఆడవాళ్ళని హింసించడం, ఒక అమ్మవారిని తీసుకొచ్చి హింసించడం. అందుకే కదా దేశాలు పోతున్నాయి, అందుకే రాష్ట్రాలు పోతున్నాయి. ఎవరు బాగుపడ్డారండి చక్కగాను? ఎవరు 100 సంవత్సరాలు ఉంటున్నారు ఈ రోజుల్లో? మన తెలుగుదేశంలో కూడా భర్త చనిపోయింది కాదు, కాంగ్రెస్ కాదు, ఇక్కడ ఏ దేశమైనా. కాంగ్రెస్ నేను పార్టీల గురించి అడగట్లేదు, మన ఇండియాలోనే ఉంది ఒక సాంప్రదాయం. భారతదేశంలో ఉన్నప్పుడు అలాంటిది భర్త చనిపోయిన తర్వాత తెల్ల చీరే కట్టుకోవాలి, పువ్వులు పెట్టుకోవద్దు, గాజులు పెట్టుకోవద్దు, నుదుటిన బొట్టు పెట్టుకోవద్దు, కాళ్ళకు పసుపు రాసుకోవద్దు అంటే అమ్మ కడుపులో నుంచి పుట్టగానే ఆడపిల్లకు ఇవన్నీ పెట్టి మురిసిపోతూ ఉంటది. భర్త చనిపోగానే ఇవన్నీ తీసే హక్కు ఎవరిచ్చారు? ఎందుకు తీయాలి? లేదండి, అది మనం సృష్టించుకున్నటువంటి ధర్మం అంతే, సనాతన ధర్మంలో లేదు. అందులోనూ ఒక స్త్రీకి ఇవి కోల్పోవాలి, నువ్వు ఇవి తీసేయాలి అనేది ఏ రాజ్యాంగం కానీ, ఏ శాస్త్రం కానీ ఏది కూడా చెప్పలేదు. ఏ ఎదుర్వేదం కాదు, సామవేదం కాదు, ఏ వేదాలు కూడా చెప్పలేదు. ఇవన్నీ మనుషులు సృష్టించి మాత్రమే. ఇది ఇంకా మారదంటారా? తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరైనా వెళ్ళొచ్చు, శ్రీశైలానికి ఎవరైనా వెళ్ళొచ్చు, వితంతు వెనక పుణ్యస్త్రీ వెళ్ళొచ్చు, కన్యపిల్ల వెళ్ళొచ్చు. కానీ కన్యపిల్ల ఆ మంచి కార్యానికి పనికిరాదు, అది ఆ పుణ్యస్త్రీ కార్యాన్ని పనికొస్తుంది, వితంతు కార్యాన్ని పనికిరాదు. ఎలా సాధ్యం? దేవుడి దగ్గరికి వెళ్ళడానికి పనికొచ్చేటువంటి స్త్రీ ఈ కార్యక్రమానికి పనికిరాదు, శుభకార్యాలు పనికిరాదు ఎలా అనుకుంటారు కదా? అదన్నీ పెళ్లి కాకముందు కూడా అమ్మాయి అన్నిటికీ పనికొచ్చింది, శుభకార్యాలకి పనికొస్తుంది. ఇంకో విషయం ఈ సందర్భంగా ఇంకోటి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇక్కడ పెళ్లి అయినటువంటి స్త్రీకి గుర్తు కోసం మనము ఇవి ధరిస్తారు. పెళ్లి అయిన తర్వాత భర్త కోల్పోతే కనుక ఇవన్నీ తీసేయడానికి ఏంటంటే, మళ్ళీ మీకు ఒక ఆఫర్ ఉంది, ఎవరైనా ఉంటే చూడొచ్చు, మనం పచ్చిగానే మాట్లాడుకోవాలి ఇక్కడ. అవును, అంతే కదా. ఇప్పుడు ఈవిడకి లేవు కాబట్టి, ఓహో భర్తను కోల్పోయిందా, అయితే మనము మళ్ళీ ఏదైనా ప్రయత్నం చేసుకోవచ్చు. అది మాత్రం తప్పులేదా? దానికోసమే ఇవి, అంతకుమించి వేరేం లేదు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, హిందూ ధర్మమే కాదు, ప్రతి శాస్త్రంలోనూ ప్రతి ధర్మంలోనూ ఏ మతస్థులైనా సరే బొట్టు పెట్టుకోవచ్చు. బొట్టు సూర్యునికి ప్రతిబింబం. బొట్టు పెట్టుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి 16 రకాల హార్మోన్స్ అన్ని కూడా రిలీజ్ అవుతాయి. మన మైండ్ సెట్ పనిచేస్తుంది, నరదిశ నరఘోష నుంచి బయటపడతాం, మనం ఏం చేస్తున్నామని మనకు అర్థమవుతుంది. బొట్టు అనేది ఆకర్షంగా ఎదుటి వాళ్ళని ఆకర్షవంతులుగా చేస్తుంది. అంటే హిప్నటిజం కాదుండి, ఆకర్షవంతులుగా చేసి ఈ వ్యక్తితో మాట్లాడవచ్చు అని అనిపిస్తుంది. బొట్టు అనేది హిందూ సాంప్రదాయం కాదు, ప్రతి ఒక్కరు కూడా ధరించవచ్చు. ఇది ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. కొంతమంది కొట్టుకు చచ్చిపోతున్నారు, అది పెట్టుకోవద్దు, ఆడికి వెళ్ళొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు అని. ఇప్పటికీ కూడా పాటిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా పక్కన పడేసి ప్రతి గ్రంథం, నేను బైబుల్ చదువుతాను, ఖురాన్ చదువుతాను, చర్చికి వెళ్తాను, మసీదుకి వెళ్తాను, నాకు మతాలతో సంబంధం లేదు. ఎవరు ఏం చెప్పారని వినాలి, మనకి ఏదైతే నచ్చుతుందో అది చేయాలి. అది తీసేయాలి, వాళ్ళతో మాట్లాడితే పాపం తోలుతుంది, వీళ్ళతో మాట్లాడితే ఎవరిని కోసినా బ్లడ్డే వస్తుంది, సబ్కమాలకి అంతే ఉంటుందండి. అయితే ఈ సందర్భంగా ఏంటంటే ఇంకోటి తెలియాలనుకున్నాను. ఇప్పుడు మీరు అన్నారు కదా, వితంతు భర్త చనిపోతే వీరని చెప్పేసి అని. అసలు ముఖ్యంగా అందరూ వినాల్సినటువంటి విషయం ఏంటంటే, కన్యపిల్లగా ఉన్నప్పుడు అమ్మాయిని, స్త్రీని దేవతగా పూజిస్తారు. ఇది మీకు ఐడియా ఉందా? కన్యాదానం అని చేస్తారు పెళ్లిళ్ళు. మనకి కన్యాదానం చేయటం వల్ల ఆ ఒక తల్లిదండ్రులకి పూర్వజన్మ సుకృతంతో ఆడపిల్లలు జన్మిస్తారు. ఇది బాగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పూర్వజన్మ సుకృతంతో ఆడపిల్లలు జన్మిస్తారు. ఆ ఆడపిల్ల జన్మించిన తర్వాత కన్యాదానం, ఒకరికి అల్లుడిని చేసుకొని వారికి కన్యాదానం కాళ్ళు కడిగేసి కూతుర్ని తీసుకెళ్లి అప్పగిస్తారు. అప్పుడు కన్యాదానం చేసిన తర్వాత వీరికి కొన్ని రకాల వీరిలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. అది అదృష్టం. కన్యాదానం చేయడం వీరికి పూర్వజన్మ సుకృతం. ఆ తర్వాత వీరికి ఆ కన్యాదానం చేసినమ్మటి వీరి కర్మ బాలేక, ఆ అమ్మాయి అదృష్టం బాలేక, ఆ భర్త చనిపోయిన తర్వాత కన్యగా ఉన్నప్పుడు ఎలా అయితే పూజిస్తారో, భర్త చనిపోయిన తర్వాత పుట్టింటి వారు ఎవరైతే, ఆ అమ్మాయి గల పుట్టింటి వారు ఎవరైతే ఉన్నారో
ఆమెను తీసుకొచ్చుకొని అమ్మవారిలాగా పూజించుకుంటే వారి ఇంట్లో సుఖశాంతులే కాదు ధనధాన్యాలు కూడా తొలగుతాయి. అంతే. ఆమెని ఎవరైనా సరే అమ్మవారిగా పూజించగలగాలి. ఆ వితంతువు కాదు, వితంతువు అంటే గౌరీమాత. వితంతువు అనేది గౌరీమాత, వితంతువు అనేది అమ్మవారు పార్వతీదేవి. అందుకని వితంతువు కాదు, కామాక్షి అమ్మవారు. అంతే. వితంతువు కాదు. ఆమెని పూజించుకుంటే సకల దేవతల్ని పూజించినట్టే. అది తెలియక పక్కన పెడుతున్నారు మన వాళ్ళు. పిల్లిని ఎలా అయితే పక్కన పెడతారో ఇవన్నీ కూడా మూఢనమ్మకాలతో పక్కన పెడుతున్నారు. ఇది కాదు అని ఎవరైనా వాదిస్తారంటే నేను మాట్లాడడానికి రెడీగా ఉన్నాను. ఏ వేదాంతంలో, ఏ సిద్ధాంతంలో, ఏ ఎదుర్వేదంలో అయినా సరే, ఎక్కడ సామవేదంలో అయినా సరే ఇది ఉందా లేదా? లేదు. ఖచ్చితంగా అమ్మవారనే ఉంటుంది. ఎక్కడ కావాలన్నా నేను వచ్చి మాట్లాడగలుగుతుంది దీనికి. ఖచ్చితంగా మాట్లాడదాం. ఎందుకంటే వితంతువు ఎక్కడండి? వితంతువు పెళ్లి కానప్పుడు బాగున్నటువంటి ఆవిడ పెళ్లి అయ్యి ఆవిడ కర్మ బాలేక, అది కూడా చెప్తా, పూర్వీకుల శాపం, అలానే తల్లిదండ్రులు పుట్టిన వెంటనే పాపకు ఉండేటువంటి దోషాలు ఉంటాయి. కొన్ని ఆడపిల్లలుగా పుడితే వారికి కొన్ని దోషాలు ఉంటాయి. బాలర్షి రోగాలని, కాలసర్ప దోషం అని, నాగదోషం, కుజదోషం, ఇవన్నీ కూడా అమ్మాయికి ఎక్కువగా బాధిస్తాయి. వీటికి అక్కడ విరుగుడు చేయించకపోతే, వీటికి అక్కడ ఏదైనా చేయించలేని సందర్భం వస్తే అవి పెళ్లి అయినప్పుడు అవి బాగా కనిపిస్తాయి. అప్పుడు భర్త దాంట్లో సరిగా చూడనటువంటి పరీక్షణ భర్త కోల్పోవడం జరుగుతూ ఉండిద్ది. అవన్నీ కూడా మనం చేసే తప్పుతాయాలి కదా. అందుకొని వితంతువు కాదు, ఆవిడ ఒక అమ్మవారిగా పూజించుకుంటే చాలా మంచిది. మంచి మాట చెప్పారు గురుగారు. ఎందుకంటే చాలా మందికి దీని మీద అనుమానాలు ఉన్నాయి, ఇంకా అయ్యే పాటిస్తున్నారు కాబట్టి చాలా చక్కని మాట చెప్పారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.